ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. స్వరాభిషేకం సంగీతాభిమానులందరికీ హృదయపూర్వక స్వాగతం. వినూత్నమైన సామాజిక అంశాలతో కథలు రాసుకుంటూ విశేషమైన కథనంతో ఆకట్టుకుంటూ ముఖ్యంగా పాటల చిత్రీకరణలో కొత్త పుంతలు తొక్కుతూ తెలుగు సినీ ఆకాశంలో మెరుపు తీగల్ని తలపిస్తున్న దర్శకులు వస్తున్నారు. అలాంటి కొందరు ఈ తరం దర్శకుల చిత్రాల్లోని పాపులర్ హిట్స్ తో వస్తోంది నేటి మన స్వరాభిషేకం ఈ తరం దర్శకుల స్పెషల్. ముందుగా దర్శకుడు శివ నిర్వాణ గురించి సంక్షిప్తంగా. సాగర తీరం విశాఖకి చేరువగా సబ్బవరం నుంచి వచ్చిన శివశంకర్ లాలం శివ నిర్వాణ కావడం వెనుక సినిమా పట్ల అభిమానం ఉంది. తనదైన అంతర్మథనంతో కనువిందు చేస్తూ కదిలే బొమ్మలతో కథనాలు చెప్పాలన్న ప్రగాఢ పట్టుదల ఉంది. బీఈడీ చదివి బయాలజీ పాఠాలు చెప్పిన ఈ మాస్టారు హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో అడుగుపెట్టారు. రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి మెగాఫోన్ పట్టుకునే స్థాయికి ఎదిగారు. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, కొరియోగ్రఫీ లాంటి విభాగాల్లో సైతం శివ నిర్వాణ తనదైన శైలిని చూపిస్తూ ఉన్నారు. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, ఖుషీ చిత్రాలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఈ తరం దర్శకుడు శివ నిర్వాణ చిత్రాల నుంచి ఎంపిక చేసినటువంటి పాపులర్ హిట్స్ తో మీ ముందుకి వస్తోంది నేటి మన స్వరాభిషేకం ఈ తరం దర్శకుల స్పెషల్. కథ చెప్పే దర్శకుడికి కథనంలోని వాతావరణం తెలియాలి. వ్యక్తులతో, పరిసరాలతో సాన్నిహిత్యం ఉండాలి. దర్శకుడిగా శివ నిర్వాణ తొలి ప్రయత్నంలో ఈ ప్రాథమిక అంశాల్ని ఆకళింప చేసుకున్నారు. నాని, ఆది, నివేదా థామస్ ప్రధాన పాత్రలుగా అల్లుకున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తనకు బాగా అనుబంధం ఉన్న విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ని, వినీల సాగర సౌందర్యాల్ని నిన్ను కోరి చిత్రంలో ఆయన ఒడిసి పట్టారు. గోపీ సుందర్ స్వర సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతంలో వాల్తేరు దృశ్యాలు పూల తేరు మీద ఊరేగిస్తాయి. సినిమాలో కార్తిక్, చిన్మయి పాడిన ఉన్నట్టుండి గుండె గీతాన్ని ఈ సంచికలో సమర్పిస్తున్న సింగర్స్ రోహిత్, హరిప్రియ. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది, సంతోషాలు నిండే బంధం మల్లుకుందే, ఎప్పుడంట ముడిపడినది, నేనా నేనా ఇలా నీతో ఉన్నా, అవునా అవునా అంటూ ఆహా అన్నా, మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే, ఓయే ఓయే హత్తుకుపోయే, చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే, ఓయే ఓయే తీసుకుపోయే. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది, సంతోషాలు నిండే బంధం మల్లుకుందే, ఎప్పుడంట ముడిపడినది. ఏ దారం ఇలా లాగిందో మరి, నీ తోడై చెలి
వేడుక కోరే కళ నీలా నా చెంత చేరుకుందిగా. నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే ఏ హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే ఓయే ఓయే ఏ తీసుకుపోయే. ఎవరంట ఎదురైనది సంతోషాలు నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడి పడినది. నేనా నేనా ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ నచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే ఏ హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే ఓయే ఓయే ఏ తీసుకుపోయే. చిత్ర గమనానికి ఆటంకం కలిగించకుండా ప్రతి ఫ్రేమ్లోనూ అనుభూతిని మేళవిస్తూ కథనంలో కలిసిపోయే పాటలు ప్రేక్షకుల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. శివ నిర్వాణ లేటెస్ట్ మూవీ ఖుషీలో పాటల చిత్రీకరణ ఇందుకు చక్కటి ఉదాహరణ. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్ర విజయానికి పాటలు వెన్నుదన్నుగా నిలిచాయని సమీక్షలు, ప్రశంసలు వచ్చాయి. ఇందులో దర్శకుడు శివ నిర్వాణ రాసిన ఆరాసే ప్యారు అందం తన ఊరు అనే గీతానికి సంగీత దర్శకుడు హీషాం అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చడంతో పాటు మంజుశ్రీ అడిషనల్ ఓకల్ సపోర్ట్ తో సొంతంగా ఆలపించారు కూడా. నా రోజా నువ్వే అంటూ ఆ ప్రేమ గీతాన్ని నేటి స్వరాభిషేకం ఈ తరం దర్శకుల స్పెషల్లో వినిపిస్తున్నారు కారుణ్య, శ్రీప్రద. ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. కెరటల్లో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యుదే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే
నీ నాయకుడు నేనే నువ్వు ఎస్ అంటే ఎస్ అంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా ప్రతిధ్వనిలా నీ కళ్ళ కలయికలు కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట ఓకే నా బేగం ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే అంజలి నువ్వే గీతాంజలి నువ్వే తొలి చిత్రం నిన్ను కోరికి వచ్చిన సానుకూల స్పందనతో దర్శకుడు శివ నిర్వాణ తీసిన రెండో చిత్రం మజిలీ. దెర్ ఈజ్ లవ్ దెర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్ తో అక్కినేని నాగచైతన్య, సమంత లీడ్ పేరుగా నటించిన ఈ చిత్ర కథనంలో ఒదిగిపోయే పాటని కళ్ళకి కట్టేలా, హృదయానికి హత్తుకునేలా చక్కని మాంటేజెస్ ద్వారా దర్శకుడు రక్తి కట్టించారు. సినిమా పాట అంటే విరామం కోసం కాదు, కథను ప్రధానంగా చూపిస్తే వినోదానికి తిరుగులేదు అని నిరూపించింది ఈ గీతం. చైతన్య ప్రసాద్ సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం, శ్రీపాద చిన్మయి గానం ముప్పేటలా కూడి సింహాచలం సంపెంగలా గుబాళించిన గీతం ఇది. నేటి ఎపిసోడ్లో పాడుతున్నారు సాహితి. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా, చెలి చూపు తాకినా పులకవా పలకవా, వలవేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా, ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా, చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా. నీ ప్రేమలో ఆరాధనై నే నిండుగా మునిగాక, నీకోసమే రసాలుగా నా కళ్ళతో ప్రియలేఖ, చేరును చేరదు తెలియదు తానుక, ఆశని వీడక వెనుక పడెను మనసు పడిన మనసే, ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా.
మరిచి మసలు మధుర క్షణములెప్పుడు ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకినా ఉలకవా పలకవా వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా. ఈ తరం దర్శకుల స్పెషల్లో ఇప్పుడు నాగాశ్విన్ గారి చిత్రాల్లోని హిట్స్ విందామా? ముందుగా నాగాశ్విన్ సంక్షిప్త పరిచయం. హైదరాబాద్ లో పెరిగారు. మాస్ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్ డిగ్రీని చదివి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్స్ చేసి దర్శక ప్రముఖుడు శేఖర్ కమ్ముల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారి రెండో కుమార్తె ప్రియాంక దత్ గారిని వివాహం చేసుకున్నారు. అక్షరాలతో చెప్పలేని అనేక భావాలు ఆమె కనురెప్పల చాటున ఒదిగిపోతాయి. మెరుపు తీగ కాంతులు ఆమె కనుపాపల్లో తళుక్కుమంటాయి. మౌన భాషను పెనవేసుకున్న పెదవుల కదలికలు పేజీల కొద్దీ సాగే కథనాన్ని క్షణాల్లో వివరిస్తాయి. అందుకే భారత సినిమా చరిత్రలో సావిత్రి స్థానం అద్వితీయం. హావభావాలలో అగ్రతాంబూలం ఆమెకై సొంతం. ఆ మహానటి జీవిత చరిత్రలోని వెలుగునీడల్ని డ్రామాటిక్ గా ప్రొజెక్ట్ చేస్తూ వైజయంతి మూవీస్ సహకారంతో స్వప్న సినిమా ఆధ్వర్యంలో నాగాశ్విన్ సమర్థంగా తెరమీద చూపించారు. ఈ చిత్రం కోసం మిక్కీ జే మేయర్ స్వర సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ చూద్దామా? చిత్రంలో అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఆ గీతాన్ని ఈ ఎపిసోడ్ లో అందిస్తున్నారు కారుణ్య. అభినేత్రీ అభినయనేత్రీ నటగాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం. కళ్ళకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉందిలే రుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. చావు కలను గెలిచావు, కడలికెదురీది కథగా నిలిచావు. భాష ఏదైనా ఎదిగి ఒదిగావు, చరిత పుటలోన వెలుగు పొదిగావు. పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు, నీ ముఖ చిత్రమై నలు చెరగుల తల ఎత్తినది మన తెలుగు. మహానటి
చూసుకున్నావు తుదకు మిగిలేది అందుకున్నావు పరమార్థానికి అసలర్థమే నువ్వు నడిచిన ఈ మార్గం కనుకేగా మరీ నీదైనది నువ్వుగా అడగని వైభోగం ఒకే భూమి, ఒకే సూర్యుడు, ఒకే ఆకాశం, ఒకే చంద్రుడు, ఒకే సావిత్రి అన్నారు బాపు రమణలు. తాను మాత్రమే న్యాయం చేయగల పాత్రలు ధరించడం అందుకు కారణం. ఒక సందర్భంలో బిజీగా ఉండటం వల్ల సావిత్రి గారు ఓ పాత్రని తిరస్కరించారు. నిర్మాతల కోరిక మేరకు ఏఎన్ఆర్ గారు ప్రేక్షకుల మెప్పు కోసం ఎన్ని పాత్రలు చేసినా మన తృప్తి కోసం కొన్ని పాత్రలు చేయాలి అంటూ ఆమెను ఒప్పించారు. బెంగాలీలో సుచిత్రా సేన్, హిందీలో వహీదా రెహమాన్ ధరించిన ఆ పాత్రను సావిత్రి తెలుగులో నటించారు. 3 భాషల్లోనూ ఆ చిత్రాన్ని చూసిన విమర్శకులు ఫోటో ఫినిష్ లో సావిత్రిదే పైచేయి అని పట్టం కట్టారు. ఆ సినిమా పేరు 1960లో వచ్చిన చివరకు మిగిలేది. మహానటి చిత్రంలో సిరివెన్నెల గారు రాసిన ఈ పాట ఆ మహానటి ప్రతిభకు నీరాజనం పట్టింది. ఈ గీతాన్ని చిరకాలం నిలిచిపోయేలా ఆలపించిన సునీత గారు నేటి స్వరాభిషేకం సంచికలో మరోసారి సావిత్రి గారి స్మృతులకు నీరాజనాలు అర్పిస్తున్నారు. కాలం
తరం దర్శకుల స్పెషల్లో ఇప్పుడు హను రాఘవపూడి గారి చిత్రాల్లోని పాపులర్ సాంగ్స్ ని చూద్దాం. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 4వ చిత్రం పడిపడి లేచే మనసు. కాఠ్మండూలో ఓపెన్ అయిన కథనం కోల్కతా బ్యాక్డ్రాప్ లోని తెలుగు యువతీ యువకుల ప్రేమ కథతో ఆసక్తికరంగా సాగుతుంది. రెట్రోగ్రేడ్ ఎమ్నీషియా అంటే ఒక విధమైన మతిమరుపుతో కథ మలుపు తిరిగిన ఈ చిత్రంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించగా విశాల్ చంద్రశేఖర్ స్వరాలందించారు. కృష్ణగాడి వీరప్రేమ గాథ తర్వాత హను, విశాల్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం ఇది. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన, కృష్ణకాంత్ రాసిన ఏమైపోయావే గీతాన్ని ఈ ఎపిసోడ్ లో మన ముందు వినిపిస్తున్నారు దినకర్. ఏమైపోయావే నువ్వంటూ నేనుంటే ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసే ఆయువునే తీసేసావే నిన్ను వీడిపోనంది నా ప్రాణమే నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే సగమేనే మిగిలున్న శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్నొదిలే ఏమైపోయావే నీ వెంటే నేనుంటే ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే నేలే నీ చోటే నీ హృదయమే నువ్వులేని కల కూడా రానే రాదే కలలాగా నువ్వు మారకే మరణాన్ని ఆపేటి వరమే నీవే విరహాల విషమియకే నేనుంటే ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే తరం దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రాల్లోని హిట్స్ విందాం. ముందుగా అనిల్ గారి సంక్షిప్త పరిచయం. పాస్ అయింది ఇంజనీరింగ్, ప్రేమించింది ఫిల్మ్ మేకింగ్. అందువల్ల అనిల్ రావిపూడి సినిమా వైపే మొగ్గు చూపారు. తమ బంధువైన సీనియర్ డైరెక్టర్ పిఏ అరుణ్ ప్రసాద్ గారి వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. ఇతర డైరెక్టర్ల చిత్రాలకు స్క్రీన్ ప్లేలు, సంభాషణలు రాశారు. ఆ అనుభవంతో నందమూరి కళ్యాణ్ రామ్ కి కథ చెప్పి మెప్పించి పటాస్ చిత్రంతో స్వతంత్ర దర్శకుడిగా కెరియర్ ఆరంభించారు. హాస్య చిత్రాల టేకింగ్ లో తనదైన మార్క్ చూపెడుతూ సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3 చిత్రాలు తీశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన కామెడీ ఎంటర్టైనర్ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్ జంటలుగా నటించిన ఈ మూవీ వాణిజ్య విజయం సాధించింది. ఇందులో టైమింగ్ అండ్ ఫన్ కలగలిసిన అంతేగా లాంటి ఊత పదాలతో అనిల్ రావిపూడి డైలాగ్ రైటర్ గా తన మెరిట్ ని ప్రూవ్ చేసుకున్నారు. చిత్రానికి సంగీతాన్ని సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ ఎంతో ఫన్ గుప్పిస్తూ లిరిసిస్ట్ శ్రీమణి రాసిన గీతాన్ని సొంతంగా ఆలపించారు కూడా. ఆ పాటను స్వర్గమే నేలపై వాలినట్టు వినిపించేందుకు మన ముందుకొస్తున్నారు కారుణ్య.
నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కాళిదాస కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత వంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా చెరిగిపోని రాత్రిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం ఉదయమంటే తీయనైన ముత్తు మేలు కొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో ఫన్ ఎంతో ఫన్ రోజుకొక్క బొట్టు బిళ్ళే లెక్క పెడుతూ చిలిపి అద్దం కొంటె నవ్వే నవ్వుతుందే బయటికెళ్ళే వేళ నువ్వే పిలిచి ఇచ్చే వలపు ముద్దే ఆయు ఏదో పెంచుతోందే ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లె పూల పరిమళం పట్టు జల్లి గుర్తు చేయడం ఇంటి బయట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం ఎంతో ఫన్ ఎంతో ఫన్ నేటి సంచికలో చివరిగా మరో ఈతరం దర్శకుడు బుచ్చిబాబు గారి ఉప్పెనలోని హిట్స్ చూద్దామా? ముందుగా బుచ్చిబాబు గారి సంక్షిప్త పరిచయం. జల జల జలపాతం నువ్వు టైటిల్ కి తగ్గట్టుగా తొలి ప్రయత్నంలోనే ఉపెన చిత్రానికి వాణిజ్య విజయంతో పాటు జాతీయ పురస్కారంతో డబుల్ బొనాన్జా సాధించిన ఈతరం దర్శకుడు బుచ్చిబాబు. ఆయన ప్రసిద్ధ దర్శకులు సుకుమార్ గారి స్కూల్ నుంచి వచ్చారు. స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ విభాగాల్లో సుకుమార్ వద్ద చాలా చిత్రాలకు ఆయన సహాయ దర్శకుడిగా పనిచేశారు. విజయం ఉత్ప్రేరకంగా మెగా హీరో రామ్ చరణ్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు గారి ఉప్పెన చిత్రం నుంచి ఎంపిక చేసిన పాటలతో మన ముందుకొస్తోంది నేటి స్వరాభిషేకం ఈతరం దర్శకుల స్పెషల్.
సామాజిక అసమానతలతో పాటు సున్నితమైన అంశాన్ని జోడించి దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న కథాంశం ఉప్పెన. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా సమర్పించారు. పాత్రలకు తగ్గ నటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, లొకేషన్స్ ని ఎంపిక చేయడం ద్వారా దర్శకుడు తన కాన్సెప్ట్ ని తెర మీద ఎఫెక్టివ్ గా ప్రొజెక్ట్ చేసిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారాన్ని పొందడం విశేషం. మరి ఉప్పెనలో దేవిశ్రీ ప్రసాద్, శ్రీమణి, జస్ప్రీత్ జాస్, శ్రేయా ఘోషాల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ జలపాత గీతాన్ని ఇప్పుడు విందామా? నేటి స్వరాభిషేకం ఈ తరం దర్శకుల స్పెషల్ కోసం స్పెషల్ గా సమర్పిస్తున్నారు దినకర్ అలాగే సునీత. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలని నేను, చెర చెరను అల్లితే నన్ను ఎగసి కెరటాన్నవుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే, చెమ్మ తీర్చలేని దాహమేసనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలని నేను, చెర చెరను అల్లితే నన్ను ఎగసి కెరటాన్నవుతాను. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఇలాగ బయట పడుతోంది. నడిగడారిలాంటి ప్రాణం, తడి మేఘానితో ప్రయాణం, ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు, ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం. ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు, ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం. ఎప్పుడూ లేనిది ఏకాంతం, ఎక్కడా లేనిదో ప్రశాంతం, మరి నాలోన నువ్వు, నీలోన నేను, మనకు మనమే సొంతం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలని నేను, చెర చెరను అల్లితే నన్ను ఎగసి కెరటాన్నవుతాను. ఈ తరానికి చెందిన 5 దర్శకుల పాపులర్ హిట్స్ తో మిమ్మల్ని అలరించిన నేటి సంచికకు ఇంతటితో సెలవు. వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని మధుర గీతాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.